చూస్తే మస్తుంది అనిపిస్తుంది గదా! చూస్తేనే గాదు తింటే గూడా సూపర్ ఉంటది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇదేం కూరనో చెప్పలేదు గదా! చికెన్ కూర. చికెన్ కూరని నా స్టైల్‌లో ఎట్లా చేస్తానో చూపిస్తా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి మసాలాలు యాడ్ చేస్తున్నా. తగినంత కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక పావు నూనె. ఇంకా ఈ మసాలా అంతా గూడా ముక్కలకు పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అట్లనే 2 పచ్చిమిర్చీలు చీల్చి పెట్టుకోవాలి. అవన్నీ చేసుకొని కూర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకొని ఒక 3 పావుల నూనె అయితే వేసుకోవాలి. నా కూర క్వాంటిటీని బట్టి నేను 3 పావులు అయితే యాడ్ చేస్తున్నా. షాజీరా, 3 లవంగాలు, చెక్క, ఇలాచి ఇవి 3 వేసుకోవాలి. దాంట్లోనే బగారాకు కూడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలి. ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి నీళ్లు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని పైనుండి కొత్తిమీర జల్లేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, నాకు తెలుసు ఈ చికెన్ ని వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటది. మీరైతే ఒక లైక్ చేయండి.